హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు మినపగారెలు చేయబోతున్నామండి. కొద్దిగా మసాలా యాడ్ చేసి మినపగారెలు చేయబోతున్నాం. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయండి. మినపగారెలు చాలా బాగుంటాయి. సౌత్ ఇండియన్స్ స్పెషల్ రెసిపీ కదండి మినపగారెలు. ఏ పండగైనా మనం మినపగారెలు చేస్తాం కదండి. మినపగారెలు ఆయిల్ అసలు పీల్చకుండా ఎలా చేయాలో ఈ వీడియో ఒకసారి చూడండి. నేను 2 గ్లాసుల మినపప్పు తీసుకొని నానబెట్టానండి. 4-5 గంటలు నానబెడితే సరిపోతుందండి మినపప్పు. నానిన తర్వాత ఈ విధంగా మినపప్పు పైన మొత్తం పొట్టు అనేది తీసుకున్నానండి. నీట్గా ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత గ్రైండర్లో వేసి రుబ్బుకోవాలండి. చూడండి, గ్రైండర్లో వేసుకుని రుబ్బుకున్నాను. రుబ్బేటప్పుడే సాల్ట్ వేసుకోండి, ఎక్కువ వాటర్ అనేది పట్టదు. చూడండి, సాల్ట్ వేసుకొని నేను రుబ్బుకున్నానండి. తర్వాత 1/2 కప్ వరకు ఇడ్లీ రవ్వ తీసుకోండి. ఇడ్లీ రవ్వ వేయడం వలన గారెలు అనేది చాలా క్రిస్పీగా వస్తాయండి, చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. 2 మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా తరిగి వేయండి. ఆనియన్స్ వేయడం వలన మసాలా గారెలు చాలా టేస్టీగా ఉంటాయండి. 1 టేబుల్ స్పూన్ వరకు సన్నగా తురిమిన అల్లం తురిమి వేయండి. 2-3 పచ్చిమిర్చి వేయండి సన్నగా తరిగి. 1 టేబుల్ స్పూన్ వరకు కరివేపాకు వేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. 2 టేబుల్ స్పూన్స్ వరకు కొత్తిమీర వేయండి. ఒక 1/2 టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేయండి. 1 స్పూన్ వచ్చేసి మిరియాల పౌడర్ వేయండి. మిరియాల పౌడర్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి, చాలా మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. ఈ మసాలాలన్నీ వేసి బాగా కలుపుకోండి. మనం రుబ్బుకున్న రుబ్బుని వీడియోలో చూపించిన విధంగా బాగా బీట్ చేస్తూ కలపండి. ఈ విధంగా బీట్ చేస్తూ కలపడం వలన గారెలు అనేవి బాగా ఫ్లఫీగా వస్తాయండి, చాలా సాఫ్ట్గా వస్తాయండి. మనం గ్రైండర్లో రుబ్బుకున్నా మిక్సీలో రుబ్బుకున్నా ఏ విధంగా రుబ్బుకున్నా ఈ విధంగా బీట్ చేస్తూ కలపడం వలన గారెలు అనేవి బాగా వస్తాయండి. మనం మిక్సీలో రుబ్బుకున్నా కూడా గారెలు చాలా సాఫ్ట్గా వస్తాయండి. మనం 1 కప్ వరకు వాటర్ తీసుకోండి. వాటర్లోని కొద్దిగా రుబ్బు వేయండి. రుబ్బు వేసిన తర్వాత ఆ రుబ్బు అనేది పైకి తేలింది అంటే గారెలు వేయడానికి రెడీగా ఉన్నట్టండి. ఇప్పుడు కొద్దిగా రుబ్బు చెయ్యి తడుపుకొని కొద్దిగా రుబ్బు తీసుకోండి. ఈ విధంగా మనకి చెయ్యికి అంటుకోలేదంటే గారెలు బాగా వస్తాయండి. చూడండి, ఒక కవర్ తీసుకొని కవర్ని తడుపుకొని ఈ విధంగా గారెలు చేసుకోండి. ఆయిల్ అనేది బాగా వేడవ్వాలండి. ఆయిల్ అనేది బాగా వేడైన తర్వాత వేయండి. ఒక కవర్లోని ఈ విధంగా తీసుకోండి. ఎక్కువ వత్తొద్దండి, ఎక్కువ వత్తడం వలన గారెలు అనేది బాగా రావండి. చూడండి, ఫింగర్ని తడి చేసుకొని మిడిల్లో హోల్ చేసుకోండి. మిడిల్లో హోల్ చేసుకొని ఈ విధంగా వేసుకోండి. గారెలు చాలా బాగా వస్తాయండి, చాలా సర్కిల్గా వస్తాయండి గారెలు. అన్ని గారెలు ఈ విధంగా వేసుకోండి, చాలా బాగా వస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయండి. హై ఫ్లేమ్లో గారెలు వేయండి, మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేయొద్దండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే లోపల ఉడకవండి గారెలు. 1 సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాతే టర్న్ చేయండి, లేదంటే మాత్రం ఆయిల్ పీల్చేస్తుందండి. ఈ టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి. ఫాలో అవుతే కంపల్సరీ గారెలు అనేది ఆయిల్ పీల్చవండి, చాలా బాగా వస్తాయండి. చూడండి, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకొని వేరే బౌల్లోకి తీసుకోండి. చాలా సర్కిల్గా చూడడానికి చాలా బాగున్నాయి కదండి గారెలు, చాలా బాగుంటాయండి. ఇదే విధంగా అన్ని గారెలు వేసుకోండి. ఈ రెసిపీ ఎలా ఉందో ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
గారెల్లో ఇడ్లీ రవ్వ వేయడం, మిరియాల పౌడర్ వేయడం అస్సలు మిస్ అవ్వద్దండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ మసాలా వడలు అనేవి చాలా బాగుంటాయి. చూడండి, గారెలు ఫ్రై అయిన తర్వాత వేరే బౌల్లోకి తీసుకోండి. హోటల్ స్టైల్లో మసాలా వడలు రెడీ. ఈ మసాలా వడలు కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటాయండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, పైన చాలా క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా ఉంటాయండి. చాలా చాలా బాగుంటాయండి. చూడండి ఎంత బాగుంటాయంటే తినాలనిపిస్తుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.